మెయిల్ కూడా పంపాం, మా రిప్రజెంటేషన్ స్పందన లేదు. అయినా ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పులివెందలకు సంబంధించి బై ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి భయభ్రాంతులతో, కక్షలు కార్పణ్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. నిజంగా పులివెందులు అంటే మీకు తెలుసు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో సొంత బంధువులాగా చూసే ప్రాంతం. ఆ ప్రాంతంలో బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే, జడ్పీటీసీకి సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉంటే, మా పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మండల నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, ఎమ్మెల్సీల్ని భయభ్రాంతులు చేయాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరదీస్తే, ముందుగా ఆ పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులు వెళ్తే ఆ రాత్రి వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. 5వ తారీఖు ఉదయాన్నే ప్రచారానికి మా నాయకులు వెళ్తే మా ఎమ్మెల్సీ అశోక్ యాదవ్, రమేష్ యాదవ్తో పాటు రాము వారి మీద విచక్షణారహితంగా దాడి చేసి కారునే వాళ్ళని కారులో పెట్టి తగలేయాలని, వారిని హత్య చేయాలని పురుకొల్పినటువంటి పరిస్థితి చూసాం. చివరికి దారుణంగా రమేష్కి అయితే గూడిర కొట్టారు, వేరే వ్యక్తిని చంపాలని చూశారు, ఇంట్లోకి వెళ్తే ఇంటికి కూడా నుప్పు పెట్టాలని చూశారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో పోలీసుల దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు మాట్లాడిన మాటలంటే తెలుసా? పూర్వం పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి అనే దాని మీద వేదాలు వల్లించాడు. చేసేది లేక అక్కడున్నటువంటి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాడు. డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడావు తెలుసా? ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారి మేము లేకపోతే తల్ల తెగిపోయాయని, మీరే ప్రత్యాపారం చేస్తాకెళ్ళారని, ఇదేనా ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో అధికారులు చేయాల్సిన పని అని అడుగుతా ఉన్నాం. ఎట్లయితే ఎక్కడ రక్షణ మాకు జరుగుతుందని అడుగుతా ఉన్నాం. మాకు రక్షించాల్సినటువంటి వ్యక్తులే భక్షిస్తానికి తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని కుమ్మక్కై ఎన్నికల తంతులో వెళ్తా ఉంటే మాకు ఎవరు భారతదేశ రాజకీయ వ్యవస్థ, అంబేద్కర్ గారి రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తూ ఉంటే ఒక ప్రక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులను చేస్తూ దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, చివరికి పెట్రోల్ పోసి తగలయ్యాలని చూసి ఈ పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నాం. చివరికి చేసేది లేక మమ్మల్ని రాజ్యాంగమే రక్షిస్తుంది, ప్రజాస్వామ్యం కాపాడుతున్న ఆశతో, ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మిన శ్రేణులు ధైర్యంగా ఎన్నికల బరిలోకి వెళ్తా ఉంటే చివరికి మమ్మల్ని కొట్టి, మా మీద దాడి చేసి, మమ్మల్ని చంపాలని చూసి మా వారి మీదే ఎదురు కేసులు SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి చరిత్ర ఈరోజు పులివెందుల ప్రాంతంలో ఉందంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది అని అడుగుతా ఉన్నాం. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నాం. ఓటర్ మహాశయాలు కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషాలు, ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేస్తా ఉంటే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి, పోలింగ్ బూత్లు మార్చారు. 4 కిలోమీటర్ల ప్రాంతానికి ఈ ఊరు వెళ్ళి ఆ బూత్లో వేయాలంట, ఆ ఊరు వచ్చి 4 కిలోమీటర్లో ఇక్కడ వేయాలంట.
అంటే ఎన్నికలు సజావుగా చెయ్యాలనేనా? ఈ రోజుకి స్లిప్పులు పంచలా, ఎన్నికలు సరిగా జరగాలనేనా? మా మీద దాడులు అఘాయిత్యాలు చేస్తూ ఉంటే చివరికి ఈరోజు మా క్యాడర్ అంతా పోలీస్ స్టేషన్లో పెట్టి 100 మందిని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఎన్నికల ప్రాసెస్లోకి వెళ్ళనీయకుండా, ప్రజలను కలవనీయకుండా, మా పార్టీ యొక్క ఆవశ్యకత చెప్పనీయకుండా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా గెలిపించాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇకనైనా ఎప్పటికైనా ఈరోజు డీజీపీ గారిని కలవటానికి వచ్చాం. గేట్లు లేవు, గేట్లు వేసారు, మమ్మల్ని వెళ్ళేటల్లా. చివరికి వాళ్ళే చర్చించుకుని ఒక 4 లోనకు పంపారు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మా యొక్క గోడు ఎవరికి వినిపించాలి? వెళ్ళి బల్లలకి వినిపించాం. అక్కడ అవుట్ వర్డ్ అని పెట్టుంటే అక్కడ రమ్మన్నారు. తీసుకెళ్లి మెమరాండం ఇచ్చి, అయా ఈ విషయాన్ని డీజీపీ గారికి చెప్పండి, విన్నవించండి. రేపు ఎన్నికల్లో ఏవో జరగటానికి సిద్ధంగా ఉన్నాయి. మీ వ్యవస్థ కళ్ళు తెరిచి మాకు సహాయం చేయండి, రాజ్యాంగబద్ధంగా ఉండమని చెప్పండి. ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా మీరుంటే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, గెలుపు జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచెలంచెల విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆశ్రిత పక్షపాతం వద్దు, మా వైపు ఉండొద్దు, వారి వైపు ఉండొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక లాగా ఉంటుంది. ఇకనైనా బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మీ అధికారాలను వినియోగించి కడప పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న బై ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పేసి మీ ద్వారా కోరే ఉద్దేశంతో డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు స్పందిస్తారని, రాజ్యాంగ విలువలను కాపాడతారని, అకౌంటబిలిటీతో రెస్పాన్సిబిలిటీని భుజాన వేసుకుని అకౌంటబిలిటీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చూయిస్తారని ఒక ఆశతో వెనుదిరుగుతా ఉన్నాం. పోలీసుల ఒంటిపైన ఉండే 3 సింహాలు నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరనేసి మేము అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ ఒంటిపైన ఉన్న 3 సింహాలు తీసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసి అవసరం మాకు అక్కడ పడుతుంది. కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన జరుగుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి నామినేషన్ వేసిన ప్రతి రోజు ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలిసిందే. మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు క్యాంపెయినింగ్ పోయినప్పుడు విపరీతంగా కట్టెలతో దాడి చేసి వాళ్ళ కారులలో సైరన్లు వేసుకొని పోయిన పరిస్థితి పులివెందుల ప్రజలు చూశారు. మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీగా, ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా నేను మా పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ పోయి అక్కడ ముగించుకొని బయలుదేరే సమయంలో సుమారుగా ఒక 100 నుంచి 150 మంది వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. మా కారు పైన పెట్రోల్ పోసి తగలబట్టే ప్రయత్నం చేశారు. ఆ దేవుని దయ వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరించో, భయపెట్టో, వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. బీసీలంటే వీళ్ళకు లక్కే లేదు. మా మాజీ మంత్రి రజనక్క పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు. అదేవిధంగా కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా, మహిళ అనే కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు. అదే ప్రక్రియలో నన్ను, ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా
చంపే ప్రయత్నము పులివెందాల జెపీ ఎలక్షన్లో జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడేసిన పరిస్థితి నాకు. కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈరోజు డీజీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు. లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్డ్ దగ్గర ఒక కాగితం మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరో పక్క కూటమిల మధ్య పోరాటం, ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండ్ అవున పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకులపైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్లే రక్షణ కల్పిస్తారు. అంటే ఈ ఎన్నిక ఇవాళ పెద్దలు చెబుతున్నటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలున్నా, ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా వినలేదు, కనలేదు. దయచేసి మేము పోలీస్ వ్యవస్థని, డీజీపీ గారిని ఈరోజు మీ ద్వారా కూడా అడగదలుచుకున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, చట్టాలని కాపాడాలా, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేక రకమైనటువంటి అక్రమాలకి బూతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారు. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు ఓటు వేయడానికి ఓటర్లు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఓటరు ఆ ఓటు హక్కు వేసుకోవడానికి తగినటువంటి భద్రతలు కల్పించాలా. వాళ్ళు ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్లను ఓట్లు వేసుకోకుండా వాళ్లే ఓట్లు వేసుకోవాలనే భావంతో ఇటువంటి దురాలోచనలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలా. మేము అడిగేది చట్టాలను కాపాడండి, నిర్భయంగా ఓటర్లు ఓటు వేసుకోవడానికి తగినటువంటి సదుపాయాలను కల్పించండి. ఏ పార్టీ కూడా వత్తాసు పలకొద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని మా గోడుని వెల్లబుచ్చుకోవడం కోసం ఆదివారం అయినప్పుడు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వారు లేకపోయినా వారికి అందించండి అని చెప్పి మా వినతి పత్రాన్ని అందించాం. దాని మీద ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా 12వ తారీఖు జరిగిపోయే ఎన్నికలకి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితులు. 12వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పాత్ర గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా
పరిపాలన ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని చూస్తుంది. కానీ తెలుగుదేశం మాత్రం దౌర్జన్యం చేసి, హింసని ప్రేరేపించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దౌర్జన్యాలు చేయించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించి, అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని సుదూర ప్రాంతాలకి, అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల దూరానికి మార్చి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు ఆ పులివెందులలో ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా గత 10 రోజులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇప్పటికే పదే చెప్పాము మేము. శాసన మండలి సభ్యులు, ఆ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డి గారి మీద, అలాగే 5వ తారీఖు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చంటి కొంతమంది మిత్రుల మీద ఒక పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడులు చేయడం అంటే తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో. అంటే 5వ తారీఖు జరిగింది, 6వ తారీఖు జరిగింది, 2 రోజులు కూడా దాడులు జరిగితాయి. ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో ఒకే వ్యక్తులు పాల్గొంటే, బహిరంగంగా ఆయుధాలు తీసుకుని, రాడ్లు తీసుకుని, కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చిరిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. 5-6 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యులు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అయినప్పటికీ కూడా ఎవరైతే దాడి చేయబడ్డారో, ఎవరైతే దాడిలో ఇబ్బంది పడ్డారో, కార్లు పాలు కొట్టించుకున్నారో, చేతులు విరగొట్టించుకున్నారో, తల పాలు కొట్టించుకున్నారో, వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయటం అనంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ రకంగా ఉన్నదో ఒకసారి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు. మొత్తం ఈ ఎపిసోడ్కి బాస్ ఎవరయ్యారంటే డీజీపీ గారే. డీజీపీ గారు కాబట్టి ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీస్కి వచ్చి బాధితుల మీదే కేసు నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో గతంలోనూ జరిగింది, పులివెందుల ఎన్నికల్లోనూ కూడా జరుగుతుంది. ఎవరైతే బాధితులో, ఎవరైతే తన్నులు తిన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే కార్లు పాలు కొట్టించుకున్నారో వాళ్ళ మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసుల యొక్క తీరు మీద రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు, తప్పు అని చెప్పినప్పటికీ కూడా రీసెంట్గా కూడా 2-3 సంఘటనలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క వ్యవహార శైలి, పోలీసుల యొక్క తీరు ఏ మాత్రం కూడా మారకుండా అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా. పులివెందుల్లో మంత్రులకు పని ఏంటండి? పులివెందుల్లో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పని ఏంటండి? పులివెందుల్లో బయట నుంచి అరాచక శక్తులు అక్కడికి వచ్చి అక్కడ అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసేటటువంటి పరిస్థితుల్లో పులివెందుల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం రౌడీల్ని, గూండాలని ఇమ్మీడియట్గా డీజీపీ గారు బయటికి పంపించాలి. అక్కడి నుంచి బయటికి పంపించేటటువంటి ఆదేశాలు ఇవ్వాలి. రాబోయే 48 గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగాలి అని చెప్పని, ఇదే మా యొక్క ప్రశాంతంగా ప్రజలు ఓటు వేయాలి అని చెప్పని ఇప్పటికే వ్యవస్థలంతా కూడా, పోలీసు వ్యవస్థ కానీ, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థను కానీ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి, పూర్తిగా చేతిలోకి తీసుకుని, పోలీసులతో సమక్షంలోనే దాడులు చేయించి, భయభ్రాంతులకు గురి చేసి, ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేసి, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ప్రజలకు దూరంగా మార్చి
రౌడీజం చేసి దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పిన ప్రయత్నం ఖచ్చితంగా మనకు కనపడతా ఉంది. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని చట్ట ప్రకారం పనిచేయించాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారి మీద ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం వచ్చాం. డీజీపీ గారి ఆఫీసులోనే ఇవ్వడం కాదు, డీజీపీ గారి ఫోన్ నెంబర్కి కూడా వాట్సాప్ చేస్తాం. ఇమ్మీడియట్గా మా యొక్క ప్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా డీజీపీ గారి పరిగణలో తీసుకుని తక్షణమే ఆదేశాలు ఇచ్చి శాంతి భద్రతల సమస్య లేకుండా తెలుగుదేశం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని అక్కడ తెలుగుదేశం పేరు మీద అధికార పక్షం మీద చేస్తున్నటువంటి రౌడీజాన్ని గూండాయిజాన్ని అరికేటటువంటి ప్రయత్నం డీజీపీ గారు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయనకి ఈరోజు మేమందరం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు పార్టీ ప్రముఖులు అందరం కూడా వచ్చి డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇందులో ఎటువంటి అలసత్వం వహించిన, ఇందులో ఎటువంటి బయాస్గా మీరు వ్యవహరించినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 10 రోజుల్లో పులివెందుల్లో వ్యవహరించినటువంటి తీరుని ప్రజల ముందు పెడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పులివెందుల్లో జరుగుతున్న ఎలక్షన్కి, జెడ్పీటీసీ ఎలక్షన్కి డీసీపీ ఆఫీస్కి వచ్చి ఒక మెమంటం ఇవ్వాలన్న ఉద్దేశంతో మా మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు ఫోర్స్లో ఉన్న ఎమ్మెల్సీలు కానీ అందరం కలిసి డీసీపీ ఆఫీస్కి వస్తే ఏదో సంఘ విద్రోహ శక్తులు వచ్చినట్టు మమ్మల్ని బయటే ఆపి ఒక 15 నిమిషాలు మమ్మల్ని బయట ఆపి వాళ్ళ ఫోన్లలో మంతనాలు చేసుకొని అప్పుడు మమ్మల్ని లోపలికి వదలటం, ఇది ఎక్కడ రాజ్యాంగం అన్నది మాకేం అర్థం కావటం లేదు. మాజీ మంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న శాసన మండలి ఎమ్మెల్సీలుగా ఉన్న ఎమ్మెల్సీలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఒక మేయర్గా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా మేమేం సంఘ విగ్రహ శక్తులు మేం కాదు, మేము ప్రజలతోటి ఎన్నుకోబడిన వాళ్ళమే. ఈరోజు మేము డీసీపీ ఆఫీస్కి వస్తే మమ్మల్ని బయట ఆపి ఎందుకంత చర్చలు చేసి ఎందుకంత గోల చేసి తర్వాత మమ్మల్ని పంపిస్తున్నారో ప్రజలకి, ఈరోజు నాయకులకే పోలీస్ స్టేషన్లోకి డీసీపీ ఆఫీసులోకి వెళ్తే న్యాయం దొరకకపోతే సామాన్య ప్రజలకి ఎక్కడ దొరికిద్ది? ఈరోజు మేము ప్రతిరోజు ఏదైతే పులివెందుల్లో జరుగుతున్న ఎలక్షన్లు ఏ రకంగా జరుగుతున్నాయి, మా ఎమ్మెల్సీల మీద ఏ రకంగా దాడి చేస్తున్నారు, ఇదంతా రోజు మేము అటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి కానీ ఇటు డీజీపీ ఆఫీస్కి కానీ మా చెప్పులు అరిగే విధంగా మేము తిరుగుతున్నాం. కానీ ఎక్కడా మాకు సరైన న్యాయం దొరికే విధంగా లేదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉంటున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఇది మీ పతనానికి పరాకాష్ఠం తెలియజేస్తున్నాం. రేపటి రోజున ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈ రోజు మీరేదైతే మా మీద చేస్తున్నారో, మీరేదైతే మీ బల ప్రదర్శన మా మీద ప్రదర్శిస్తున్నారో, రేపటి రోజున ఇది మీకు తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్పే విధంగా రేపటి ఎలక్షన్